తండ్రికి కూతురంటే చాలా ప్రాణం, ఇష్టం. చాలా ప్రొటెక్టివ్ కదా. అవును, చాలా విపరీతం. మా నాన్నంటేనే నాకు చాలా ఎమోషన్ అండి. చిన్నప్పటి నుంచి ఇంత బాగా నన్ను పెంచిన మా ఫాదర్ని నేను చీట్ చేశానండి. నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. మా ఇద్దరి మధ్యలో రాంగ్ జరిగిపోయింది. ఆ రాంగ్ అక్కడితో ఆగలేదు. నేను ప్రెగ్నెంట్ అయ్యాను. మా పేరెంట్స్ ఏమో నాకు మ్యాచింగ్ చూస్తున్నారు. అంత బాగా చూసుకున్న మా నాన్నని మోసం చేశాను. వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేకపోతున్నాను. ఆడవాళ్ళకున్న వీక్నెస్ ఏంటి అని అంటే, ఒక ఎమోషనల్ హంగర్ని ప్రేమ అనుకుంటాం. ఎప్పుడైతే వాళ్ళది శారీరక బంధంగా మారిందో దానికి ముందే అతని ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకోకపోవడం ఒక తప్పు. ప్రేమ అనే ఒక ముసుగేసి, నువ్వే నా ప్రపంచం, ఓకే, నువ్వు నా కోసం ఇది చెయ్యవా అంటే, నన్ను నమ్మట్లేదు కదా, నువ్వు నాకు శరీరాన్ని ఇవ్వట్లేదు అంటే అది మనం అటువంటి పెళ్లి ఒక- చేసుకుంటాంగా. ఈ 4 డైలాగ్స్ పడేస్తాం. నాన్న లాంటి భర్త కావాలి, అమ్మ లాంటి భార్య కావాలి అని ఊరికే పుట్టల. నీ తల్లిదండ్రులతో నువ్వు చెప్పుకోలేనిది ఏదైనా ఉంటే అది నీకు సరిపడదని నువ్వు గ్రహించు. సుమన్ టీవీ ఫ్యామిలీ వాల్యూస్కి వెల్కమ్. గత కొన్ని వారాల్లో మనం అనేక సమస్యలు, కుటుంబంలో ఉండే చాలా సంక్లిష్టమైన విషయాలకి ఒక పర్స్పెక్టివ్, ఒక పరిష్కారం వెతికే ప్రయత్నం చేశాం కదా. ఇవాల్టి కథ మీరు విన్నారంటే మాత్రం బహుశా ఎన్ని జరుగుతున్నాయి తెర వెనుక ఇలాంటి కథలు మీరు కూడా చాలా రిలేట్ అవుతారు. మనతో పాటు ఎప్పట్లాగే మన ట్రాన్స్ఫర్మేషనల్ కోచ్ అండ్ అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్గా చాలా మంచి పేరు తెచ్చుకుంటూ అటు ఫ్యామిలీ వాల్యూస్ని ఇటు చట్ట న్యాయ ధర్మాలని కూడా ఏకీకృతం చేస్తూ చాలా మంచి విడమర్చిలాగా పరిష్కారం ఇస్తూ వచ్చిన రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వెల్కమ్ రజిత గారు. నమస్తే నమస్తే అండి. నాకు ఎప్పుడు డౌట్ ఏంటంటే, తల్లి కొడుకు, తండ్రి కూతురు ఇలా ఎందుకుందంటారు? అదే కదా మన ప్రకృతి ధర్మం. అదే దిస్ లైక్ ఆపోజిట్ హార్మోన్స్, ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్. దిస్ ఎవ్రీథింగ్, ఎవరీ యాక్షన్ హ్యాస్ ఎ రియాక్షన్ అన్నట్టు. ఖచ్చితంగా దట్ హార్మోనల్ అట్రాక్షన్ ఈస్ దేర్ ఇన్ ఎనీ ఫామ్. అది సింపుల్. తండ్రికి కూతురంటే చాలా ప్రాణం, ఇష్టం. చాలా ప్రొటెక్టివ్ కదా. అవును, చాలా విపరీతం. సో మెన్నే ప్రొటెక్ట్ చెయ్యక్కర్లా. అనాదిగా చూసుకుంటే అదే. మెన్ ఆర్ ఆల్వేస్ అ ప్రొటెక్టర్స్ అండ్ ప్రొవైడర్స్. ఉమెన్ ఈజ్ ఆల్వేస్ అ నర్చరర్, లవ్ గివర్. సో ఆపోజిట్ కావాలి కదా. ఇప్పుడు ఆ మదర్ ఈజ్ అ నర్చరర్ అండ్ ప్రొవైడర్. షీ ఆల్వేస్ ఫీల్స్ నాకు కొడుకు, నాకు ప్రొవైడర్, ప్రొటెక్టర్. కరెక్ట్. సో అందుకనే అవన్నీ కావాలి. దట్ ఈస్ జీవితానికి సరిపడే ఏదైతే ఆ 4 క్వాడ్రెంట్స్ ఉన్నాయో, ఆ 2 క్వాడ్రెంట్స్ మిగతా 2 క్వాడ్రెంట్స్ని ఎత్తుక్కుంటాయి. అదే 4 బ్యాలెన్స్ కాబట్టి ఫ్యామిలీలో బ్యాలెన్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇవాళ మనం అనుకున్న ఈ విషయాన్ని ఒక్కసారి మనం చూద్దాం రజిత గారు. చూద్దాం. నమస్తే అండి, నా పేరు చైత్ర. నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా డాడీ నన్ను చాలా క్రమశిక్షణగా, మంచి హ్యూమన్ బీయింగ్గా నన్ను తయారు చేశారు. గొప్ప వ్యక్తిత్వం మా ఫాదర్ది. ఆయన గురించి ఆయన కూడా అంత ఎక్కువ ఆలోచించరు. ఆయన నిద్ర లేచిన దగ్గర నుంచి ఆయన పడుకునే వరకు ప్రతిదీ నా ధ్యాసే ఆయనకి. చైత్ర చైత్ర చైత్రమ్మ. మా నాన్నంటేనే నాకు చాలా ఎమోషన్ అండి. చిన్నప్పటి నుంచి ఇంత బాగా నన్ను పెంచిన మా ఫాదర్ని నేను చీట్ చేశానండి. నేను చీట్ చేశాను. నేను చేసిన తప్పేంటంటే, నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఫోన్ నెంబర్స్ చేంజ్ చేసుకున్నాం. నాకు తన యాటిట్యూడ్ నచ్చింది. తను మాట్లాడుతుంటే నాకు ఏంటో మాట్లాడాలి అనిపించింది. తను మాట్లాడుతుంటే నేను మాట్లాడుతున్నాను. ఇద్దరం అనుకోకుండా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అయిపోయాం. ఆ ఫ్రెండ్షిప్ వల్ల లవ్గా మారింది. ఒకసారి ఏమన్నాడంటే, మనం అవుట్ వెళ్దాం, అలాగా ఫ్రెండ్స్ కాదు ఎవరు కాదు మన ఇద్దరమే వెళ్దాం అన్నాడు. తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ తీసుకున్నాడు. ఆ రూమ్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు తనతో స్పెండ్ చేశాను. మా ఇద్దరి మధ్యలో రాంగ్ జరిగిపోయింది. ఆ రాంగ్ అక్కడితో ఆగలేదు. నేను కూడా మూవ్ అయ్యాను. నాది తప్పే, నేను కూడా ఇంకా పెళ్లి చేసుకుంటాను కదా అని నేను ఫార్వర్డ్ అయ్యాను. నేను ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ ఈ విషయం నేను ఎవరికి చెప్పలేను.
నేను తన్ని పిలిచి ఏంట్రా మరి నేను ప్రెగ్నెంట్ని కదా, మరి ఇంట్లో నేను ఎలా చెప్పాలి ఏంటో నాకు తెలియట్లేదు, వెంటనే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామన్నాను. ఆ విషయం చెప్పిన దగ్గర నుంచి తన బిహేవియర్లో లాట్ ఆఫ్ చేంజ్. అసలు తను మొత్తం మారిపోయాడు. తను వేరే అమ్మాయిలతో కాల్ చేసి మాట్లాడేవాడు, నా ఎదురే మాట్లాడేవాడు. నాకు ఒక్కసారిగా షాక్ అయ్యా నేను. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, తిను ఫోన్ కాల్ వచ్చినప్పుడు నేను అవతల అమ్మాయి నెంబర్ వస్తుంటే ఆ అమ్మాయి నెంబర్ ఫీడ్ చేసుకున్నాను. ఆ ఫీడ్ చేసుకున్న నెంబర్ ఇంటికి వచ్చి నేను కాల్ చేస్తే ఆ అమ్మాయి చెప్పింది, ఆల్రెడీ నేను ఆ అబ్బాయి రిలేషన్లో ఉన్నాము, నువ్వెవరు, నీకెందుకు ఇవన్నీ అంటే నేను ఫ్రెండ్ అని చెప్పి పెట్టేశాను. ఆ రోజు నేను చచ్చిపోయానండి. నా మనసంతా విరిగిపోయింది. నా సిచ్యువేషన్ ఏంటి, నేను నా పేరెంట్స్కి చెప్పాలి, పెళ్లి చేసుకుందాం పోనీ అంటే, నాకు ఇలాంటి నచ్చవు, పెళ్లి గిల్లి జాంతానే, నాతో మాట్లాడద్దు నువ్వు, నేను బ్లాక్లో పెట్టాను, ఇంకా రూమ్కి ఎందుకు వస్తున్నావు, నువ్వు వచ్చేసరికి రూమ్ కూడా ఖాళీ చేస్తాను నేను, అది ఇదని అరిసి నన్ను పంపించేశాడు. ఏం చేయాలో అర్థం కాక దగ్గరలో ఉన్న తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా సిచ్యువేషన్ ఇది అని ఏడిస్తే వాళ్ళు నాకు అబార్షన్ చేశారు. మా పేరెంట్స్ ఏమో నాకు మ్యాచింగ్స్ చూస్తున్నారు. నేను ఇలా ఒకడిని ప్రేమించి ఒకడితో ప్రెగ్నెన్సీ వచ్చి ఆ ప్రెగ్నెన్సీ తీయించుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే అతన్ని మోసం చేసినట్టే కదా. అలానే ఇంట్లో పేరెంట్స్కి విషయం చెప్పలేను, మా నాన్న చచ్చిపోతారు. అంత బాగా చూసుకున్న మా నాన్నని మోసం చేశాను. ఇప్పుడు ఆయనతో ఆ విషయం చెప్పలేకపోతున్నాను. నేను ఇది నాన్న అని చెప్పలేకపోతున్నాను. వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కాక పెయిన్ తట్టుకోలేక ఏడుపు ఆగట్లేదండి. చచ్చిపోవాలనిపిస్తుంది. ఇక్కడ 3 వైపుల నుంచి మారల్ డైలమా. ఈ మారల్ డైలమాస్ తల్లి మీకే తెలుసు. సో కమింగ్ టు ద పాయింట్, ఇట్ ఈస్ నాట్ అ వన్ గర్ల్ మిస్టేక్. ఈరోజు ఒక అమ్మాయి మిస్టేక్ చేసింది, తప్పు చేసింది అనేది కాదు ఇక్కడ. ఇట్ ఈస్ ఒక మిస్టేక్ కాదు ఇది. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎమోషన్స్. హార్ట్ బ్రోక్ ఆ అమ్మాయిది, అవును, మనస్సు ఇప్పుడు ఆయన మోసం చేశాడు, దానికోసం బేట్రేయలు, ఏడవాలి. దానికోసం ఎడవాలా, ఫియరా, గిల్టా, ఎంత లేదన్నా అబార్షన్ అయింది. షేమ, తర్వాత పేరెంట్స్ దగ్గర నుంచి మొహం ఎట్లా చూపించాలి, వాళ్ళని ఎట్లా ఫేస్ చేయాలా, ఫియర్ ఆఫ్ సొసైటీ ఫియరా, తెలిస్తే నా గురించి ఏంటి అని, రేపు ప్రొద్దున దాచిపెట్టి పెళ్లి చేసుకోవాలా, చెప్పి పెళ్లి చేసుకోవాలనే కన్ఫ్యూజన్. ఆ ఒక్క తప్పు ఇప్పుడున్న పిల్లలు ఎవరైనా, ఎప్పుడు పిల్లలైనా, ఆడవాళ్ళకున్న వీక్నెస్ ఏంటి అని అంటే, ఒక ఎమోషనల్ హంగర్ని ప్రేమ అనుకుంటాం. అవును, ఎమోషనల్ హంగర్ ఏంటి, నాకు పలానా ఎవరి దగ్గర నుంచి అయినా వ్యాలిడేషన్ వస్తే బాగుండు, అటెన్షన్, కాంప్లిమెంట్, అటెన్షన్ క్రేవింగ్, ఎఫెక్షన్ క్రేవింగ్, తర్వాత ఎమోషనల్ సేఫ్టీ. ఇది ఎందుకు, ఏంటి బయట ఇంట్లో దొరకదా అంటే లేదు. ఎందుకు, వాళ్ళు ఇవ్వక కాదు, వాళ్ళ వే ఆఫ్ ఎమోషనల్ ప్రేమ అనుబంధము చూపించేది బాధ్యత నెరవేర్చుట్లో. తల్లి తండ్రి ఎవరు కానీ నా కూతురి కడుపు నిండాలి అని ఇలా హగ్గులు చేసుకుంటూ ముద్దులు చేసుకుంటూ, నువ్వు బాగున్నావు బిడ్డ, నువ్వు ఇది చేస్తున్నావు బిడ్డ, నువ్వు గ్రేట్ బిడ్డ అంటే ఈ తిండెవడు సంపాదిస్తాడు, లేకపోతే ఈ తిండెవడు వండి పెడతాడు. సో దే ఆర్ బిజీ ఇన్ గివింగ్ దట్ బ్రెడ్ అండ్ బటర్, సెక్యూరిటీ. అది మన వే ఆఫ్ లవ్ అండ్. బట్ వీళ్ళేం అడుగుతారు, అవి కావాలి, అవి ఎలాగూ కావాలి, కానీ అవి ఎలాగ ఇస్తామని తెలిసి అవి అడగట్లేదు కదా, మాకు ప్రేమ కావాలి. సో నువ్వు ఈ ప్రేమ ఇవ్వట్లా కాబట్టి మాకు ఎవరు అలా ఎవరైతే అటెన్షన్ ఇస్తారో, దట్ ఎమోషనల్ వీళ్ళ హంగర్ ఉంది, మాకు ఈ ప్రేమ కావాలి, వ్యాలిడేషన్ కావాలి. ఇది ఏ సోర్స్ నుంచి వచ్చినా సరే అంతే కదా. నీకు ఫ్రెండ్స్ ఉండడం, ఒక ఫ్రెండ్షిప్ ఉండడం గుడ్, ఒక మంచి ఫ్రెండ్స్ ఉండడం, అది సేమ్ జెండర్ మచ్ బెటర్, ఆపోజిట్ జెండర్ ఎనీ టైమ్ ఇట్స్ డేంజరస్. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత క్లియర్ గా విన్నాం. ఇప్పుడు ఇక్కడ విడమరిచి చూద్దాం ఇక్కడ ఒకసారి, ఎందుకంటే మనం ఇష్యూ మీదకి వస్తే అమ్మాయి ఇప్పుడు సందిగ్ధం ఏంటి, తండ్రికి ఎలా చెప్పాలి, తండ్రి మనసు విరిగిపోతుందేమో అని ఒక బాధ, రెండోది తను కూడా హీల్ అవ్వాలి. ఎందుకంటే తను తప్పటడికి ఎక్కడ వేసింది మనం చూసుకుంటే, ఒక అబ్బాయిని ఇష్టపడడం తప్పు కాదు, అబ్బాయితో స్నేహంగా ఉండడం తప్పు కాదు. ఎప్పుడైతే వాళ్ళది శారీరక బంధంగా మారిందో
దానికి ముందే అతని ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకోకపోవడం ఒక తప్పు. దానికి తోడు అంత జరిగిపోతూ ఉంటే తను ఆ బంధంలో ఏమీ తెలియకుండా తన పట్ల తను బాధ్యత లేకుండా ప్రొసీడ్ అయిపోవడం మరొక తప్పు. ఆబ్వియస్లీ. సో సో ఇది బేసికల్గా ఇప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ లవ్ చేసేటప్పుడు ఈ అవసరాల వల్ల చేశారు. అవును. చేసిన తర్వాత మరి ఫిజికల్గా ఎందుకు వెళ్ళారు అనే క్వశ్చన్ జనరల్గా ఎవరైనా అంటాం మనం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే అబ్బాయిలు వాళ్ళు అక్కడికి పోగానే ఒక రకమైన బ్లాక్మెయిల్ చేస్తారు. లస్ట్ ఏదైతే ఉందో దానికి ప్రేమ అనే ఒక ముసుగేసి నువ్వే నా ప్రపంచం, ఓకే నువ్వు నా కోసం ఇది చెయ్యవా అంటే నన్ను నమ్మట్లేదు కదా, నువ్వు నాకు శరీరాన్ని ఇవ్వట్లేదు అంటే అది ప్రేమ అంటే బాధ్యత, ప్రేమ అంటే గౌరవం. ఇప్పుడు ప్రేమ అంటేనే ఇవి పేరెంట్స్ చేసే ప్రేమ. నాకు అందుకే నాన్న లాంటి భర్త కావాలి, అమ్మ లాంటి భార్య కావాలి అని ఊరికే పుట్టల. తండ్రి ఎలాగ ప్రేమ చేస్తాడు, బాధ్యత నిర్వర్తిస్తాడు, గౌరవం ఇస్తాడు. అదే ఇక్కడ ఏం చెప్తున్నాడు, నిన్ను పెళ్ళికి ముందే నీ ఫిజికల్ అడుగుతున్నాడు అంటేనే రాంగ్ పర్సన్. రెడ్ ఫ్లాగ్, బిగ్ రెడ్ ఫ్లాగ్. ఇక్కడ చూస్తున్న ప్రతి అమ్మాయికి నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, నిన్ను ఫిజికల్గా ఫస్ట్ అసలు క్వశ్చన్ చేశాడంటేనే జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇక అది నువ్వు అక్కడి నుంచి వచ్చేసేయి. నీకు కోటలు ఇవ్వు, నువ్వేం చెయ్యి. ఎందుకు మేడం పెళ్లి చేసుకుంటాడు మేడం నేను నమ్ముతున్నా, పెళ్లి చేసుకో. అదే నువ్వు ఈ ఎమోషనల్ ఏదైతే లస్ట్ ఉందో అతనిది, లేకపోతే ఫిజికల్ నీడ్ ఉందో, నీకు పెళ్లికి ముందు ఆగలేక నీ కల్చర్ని దాటి చేస్తున్న వ్యక్తి, కల్చర్ అంటే తల్లిదండ్రికి నచ్చదు, లేకపోతే మన సొసైటీ, మన ఇండియాలో పుట్టిన అదే రేపొద్దున పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకళ్ళ మీద ఫీలింగ్స్ పుడతాయి. మరి అప్పుడు మళ్ళా నీకు కల్చర్ ఎక్కడ గుర్తొస్తుంది? అతని వ్యక్తిత్వం తెలిసిపోతుంది అక్కడ. అబ్సల్యూట్లీ. మనము 100 చూసాము రీసెంట్ 2 years లో. లివిన్ లో ఉంటారు, ఇలాగే మోసపోతారు. అతను వెళ్ళి వేరే అమ్మాయితో పెడుతుంటే కళ్ళు నీళ్లు కారిపోతూ వచ్చి మేడం అట్లా ఎట్లా చేస్తాడు మేడం అని టీవీకి ఎక్కడం, లేకపోతే మీడియాకి ఎక్కడం, నా శీల ఒరే చేస్తాడు. పెళ్లి చేసుకున్న వైఫ్కే దిక్కు లేదు, నీకెక్కడ దిక్కుంది? అదే కదా, నీకు ప్రాపర్టీలో లేదు, లేకపోతే నీకు అడిగే హక్కు లేదు, ఎవరితో అయినా పోవచ్చు అని చట్టమే చెప్తుంటే నువ్వు లివిన్ లో అసలు వాట్ బేసిస్ యు ఆర్ సెక్యూర్డ్? నాకు ఒక కొండ గుర్తు అనిపిస్తుంది రజిత గారు. నీ తల్లిదండ్రులతో నువ్వు చెప్పుకోలేనిది ఏదైనా ఉంటే అది నీకు సరిపడదని నువ్వు గ్రహించడం. నేను 100 వీడియోస్ లో చెప్పా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో పేరెంట్స్ కి చెప్పకుండా వెళ్తున్నావు అంటే అది రాంగ్, నువ్వు ఆపేసేయి ఫస్ట్. అంటే నీకు తెలుస్తోంది ఎక్కడో, నీ విచక్షణ చెప్తోంది అమ్మ నాన్నకి ఇది ప్రొటెక్టివ్ గానో మరో రీజన్ వల్ల నచ్చదు అని. బట్ అట్రాక్షన్ ఏదైతే ఇది ఉందో ఈ రోజు ఇది విజ్డమ్ ని కప్పేస్తుంది. అదే కదా. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పాలంటారా? చెప్పకుండా అయితే ఉండలేదు కదా రజిత. లేదు, నాన్నకి డిపెండ్. అందుకే అంటాను చాలా మెచ్యూర్డ్ ఇన్నఫ్ థింగ్స్ అయిపోయినాయి ఆ అమ్మాయి లైఫ్ లో, తెలుసో తెలియకో. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు ఆ అమ్మాయికి చెప్పాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఈ అమ్మాయికి చెప్పాల్సింది, వేరే వాడిని ప్రేమ నువ్వు నమ్మినందుకు ఒక దుర్మార్గుడు చేసిన మోసం. నువ్వు మరి అట్ ద సేమ్ టైం నా తప్పు కాదు, వాడు మోసం చేసిండు, నో యూ డిడ్ ఎ మిస్టేక్. ఎక్కడో చిన్న, బట్ యు ఆర్ నాట్ ఎ మిస్టేక్. బాధపడి ఏడ్చి గిల్ట్, షేము, భయపడటము, లేకపోతే తెగబడిపోవడం అన్నీ రాంగే. అన్నిటినీ గమనించి నువ్వు ఒక సరి అయిన నిర్ణయంతో హుందాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సజెస్ట్ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి, కోచెస్ దగ్గరికి వెళ్ళి ఒక స్టెప్ బై స్టెప్ మాట్లాడుతూ, నాన్న నిన్ను కడుపులో పెట్టుకొని పెంచాడు అని చాలా అదృష్టవంతురాలి కాబట్టి అసలు నాన్న తట్టుకోలేక మరి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అది దాని కూడా ఒక పద్ధతి ఉంటుంది, దానిలో జరిగిందని తల్లికి చెప్పుకుంటు. ఆడపిల్లలు తండ్రికి క్లోజ్ అయినా చెప్పలేని ఏమన్నా చెప్పలేకపోతే ముందు అమ్మకి వెళ్ళి అమ్మ నువ్వు ఎలాగైనా సర్ది చెప్పు అని చెప్పు. అవును, ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి దెర్ ఈస్ ఎ నెసెసిటీ అయితేనే మళ్ళీ కొంతమందికి ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోతే తల్లిదండ్రులు కూడా బూతులు తిడుతూ ఉంటారు. దట్ ఆల్సో ఐ నో కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇలాంటిది కాబట్టి యూ నీడ్ టు నో దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఎమోషనల్స్ ని మీరు అర్థం చేసుకోవటము, మనుషుల్ని అర్థం చేసుకోవటము అని అంటే దిస్ ఆల్ ద సైకాలజీ. ఫస్ట్ మనం చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే ఒక ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకుని అమ్మ వాళ్ళు సొసైటీ కాదు బేఖాతరు చేయకుండా మీరు ఏ కారణంతో తల్లి నువ్వు ఏ ధైర్యంతో ముందుకెళ్ళావో ఆ ధైర్యాన్ని ఇప్పుడు ఇటువైపు రివర్స్ చేసుకుని ముందు నువ్వు యాక్సెప్టెన్స్ కి రావాలి. నేను తప్పు చేశాను, ఇక్కడిక్కడ నేను ఆగాల్సింది, ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను ఇంకా నిలబడతా, తప్పును నేను చెయ్యను,
ఈ తప్పును కరెక్ట్ చేసుకుంటూ నా తల్లిదండ్రికి ఎంత అవసరం. ఇప్పుడు నువ్వు గిల్ట్లోకి వెళ్ళి షేమ్లోకి వెళ్ళి ఇవన్నీ ఆపేసాయి. డ్రామా ఎప్పుడు ఈ డ్రామా అటెన్షనే వద్దు నీకు, అక్కడ డ్రామా కావాలి అంటాం రజిత గారు. ఇప్పుడు బాధ ఉన్నప్పుడు ఏడుస్తారు. వై ఐఎమ్ రూడ్, ఐ విల్ టెల్ యూ. ఎందుకు రూడ్ గా ఉన్నారని అడుగుతున్నా. రూడ్ గా ఉండకపోతే నువ్వు నీకు ఇదే కావాలి, నీకు అక్కడ ప్యాంపరింగ్ కావాలి, నీకు అక్కడ మెచ్చుకోలు కావాలి, నీకు ప్రతి దగ్గర. నో, ఉమెన్ ఈజ్ అ స్ట్రెంగ్త్. కరెక్ట్, ఉమెన్ ఈజ్ అ స్ట్రెంగ్త్. నీకు అక్కడ ఏం కావాలి, బండి మీద ఎత్తి తీసుకోవాలి, ఇలా అనాలి, ఇలా డోర్ తీయాలి, ఇలా బిల్లు కట్టాలి, ఇలా చేయాలి, అన్నీ ఎవడో ఒకటి చేయాలి. తర్వాత మళ్ళా నీకు అన్ని కావాలి. నీ వ్యక్తిత్వం ఏది అక్కడ డెవలప్ నువ్వు చేసుకోవాలంటారు. అక్కడ కావాలంటున్నావు, నువ్వు పడిపోయినప్పుడు మళ్ళా పిటి పెడుతున్నావు. కానీ అంతా నీ బాధ్యత కాదు, నీ తప్పు కాదు. That's okay. నమ్మడం ఒక్కటే నీ నమ్మావు కాబట్టే మోసం జరుగుతుంది. సో ఎవరిని కసాయి వాడినే నమ్ముతుంది ఇలాంటివి కాకుండా ఇప్పుడున్న అమ్మాయిలు చాలా తెలివి కల్ల అమ్మాయిలు కాబట్టి నీకు నాలెడ్జ్ ఉన్నదాన్ని అప్లై చేసుకోండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చదువు నాలెడ్జ్ ఉంది, అన్ని ఉంది, కానీ ఎమోషనల్ బ్యాలెన్స్ మేనేజ్, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ దాకా ఇంపార్టెంట్. నేను ఒక్కసారి నా వాల్యూ ఉన్నది ఇచ్చిన తర్వాత నువ్వు నన్ను ఎందుకు దేక్తావు? సో ఇవన్నిటిని పక్కన పెడితే ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఫ్యూచర్ది పెళ్ళి ఎట్లా చేసుకోవాలి అంటే బంగారంలా చేసుకో. కొత్త జన్మ తీసుకుంటున్నట్టు చేసుకొని నీ తండ్రి దగ్గరికి పోయి చెప్పి కాళ్ళు మొక్కి, లేకపోతే నువ్వే ఊరికే హక్ చేసుకొని కాస్త మాట్లాడుకొని హీల్ అయిపోయి ముందుకు అడుగు బ్రహ్మాండంగా ఒక కొత్త వ్యక్తిగా వెయ్యడం తప్పించి నీ పాత బ్యాగేజ్ను వదలకుండా నువ్వు పట్టుకొని వెళితే ఏ రోజు కొత్త జీవితాన్ని ఓపెన్ చేయలేవు. అండ్ సారీ టు సే, అందరికీ కోపం రావచ్చు. వెళ్ళి కొత్త హస్బెండ్కి నాకు ఇలా జరిగింది, నేను మహానుభావురాల్ని నేను అని కనుక చెప్పినట్టయితే అది ఈ రోజు కాకపోయినా రెండో రోజు, ఫస్ట్లో ఏం కాదు, ఇట్లా కామన్ అనే ఉన్న సొసైటీ అయినా కూడా మన పాతుకుపోయిన మగ లక్షణాలలో వాళ్ళు 10 మందితో తిరిగినా కూడా బలా దూర్గా మీసం తిప్పి వాడు మొగడు రా బుజ్జి అంటారు. అదే ఆడదానికి ఇలాంటి ఎవడు మోసం చేసినా కూడా ఇది తిరుగుబోతురా అంటారు. కాబట్టి వాళ్ళు సేమిరా సహించారు. కాబట్టి నువ్వు బంగారు తల్లి, నువ్వు దేవుడికి చెప్పుకో, రాసుకో, ఎమోషనల్ జర్నలింగ్ చేసుకో, చింపేసి దాన్ని ఫ్లష్ చేసి నాన్నకు ఒక బ్యూటిఫుల్ లెటర్ రాయి. నువ్వు చెప్పలేకపోయినా నాన్న నీ నమ్మకాన్ని నేను కోల్పోయినా అని మాట నిజంగా ఎప్పుడైతే బ్రెయిన్ నిన్ను బిలీవ్ చేస్తుంది, నువ్వు నిజంగా చేసింది, నువ్వు ఇలా ఇమాజినేషన్లో చేసింది బిలీవ్ చేస్తుంది, నువ్వు రిలీజ్ అవుతావు. సో కాబట్టి నీకు అలా మొత్తం రాయండి, నాన్నకు రాయండి. తర్వాత మీరు ఎవరికైతే ఫ్యూచర్లో చెప్పాలనుకుంటే రాసి చింపి పడేసి కొత్త జీవితాన్ని మళ్ళా ఈ తప్పు రిపీట్ చెయ్యకుండా ముందుకు సాగాలని నేను విష్ చేస్తాను. చాలా బాగా చెప్పారండి బంగారు తల్లి. చక్కగా ఫస్ట్ కుదుటపడి రజిత గారు చెప్పినట్టుగా మీరు వెళ్ళి నువ్వు వెళ్ళి, మీరే నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నువ్వు వెళ్ళి మీ నాన్నతో అమ్మతో ఏదో టైంలో హీల్డ్ ప్లేస్ నుంచి ఈ తప్పుని పూర్తిగా నువ్వు కన్ఫైడ్ చేసి సరి చేసుకుంటావని చెప్పి ఆశిస్తున్నాం. అండ్ అలాగే రజిత గారు మీరైతే అద్భుతంగా అన్ని యాంగిల్స్ చెప్పారు. బట్ మన ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు అంటే స్క్రీన్ పై ఉండే వాట్సాప్ నంబర్కి మీ కామెంట్స్ థ్రెడ్ మొదలు పెట్టండి. మీరేమనుకుంటున్నారు ఈ క్లిష్టమైన పరిస్థితిలో తప్పకుండా చెప్పండి. మనం షేర్ చేసుకుంటేనే సొల్యూషన్స్ వస్తాయి. కాబట్టి అలాగే ఫ్యామిలీ వాల్యూస్ని మనం మళ్ళీ పటిష్టం చేద్దాం. ఎందుకు ఎక్కడెక్కడ లీక్స్ ఉన్నాయో అన్నిటినీ కూడా కవర్ చేసేసి చక్కగా మన భారతీయ సంప్రదాయం, మన భూమి మీద ఉండే చాలా విలువైన అపురూపమైనది ఫ్యామిలీ వాల్యూస్. సో తప్పకుండా మీరు చెప్తారు మీ కామెంట్స్ అని ఆశిస్తున్నాం. రజిత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ స్వప్న. మీ ఇంట్లోనో మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లోనో ఇలా క్లిష్టమైన కష్టమైన సమస్య ఏమన్నా ఉండి చెప్పుకోదలుచుకుంటే తప్పకుండా మా దాకా రండి. మేము డెఫినెట్గా దీన్ని చర్చించి సరైన పరిష్కారం తీద్దాం. బికాజ్ బండగా బ్లాక్ అండ్ వైట్ రూల్స్ అందరికీ అప్లై కావు. అందరం కలిసి ఆలోచిస్తేనే సమిష్టి పరిష్కారం వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ఫ్యామిలీ వాల్యూస్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.